హాయ్, నేను మీ జయంతి వల్లూరిపల్లి. ఈరోజు మన అమరావతి చిహ్నమైన బుద్ధ విగ్రహం దగ్గరికి వచ్చాం. ఇదేంటో తెలుసా? అమరేశ్వర ఆలయం దగ్గర పక్కనే పెద్ద బౌద్ధారామం ఉందన్నమాట. ఇక్కడ ఈ బుద్ధుడి విగ్రహం 135 ఫీట్ అనమాట. అంత హైట్ మీద ఈ బుద్ధుడి విగ్రహాన్ని కాంక్రీట్తో కట్టారు. కానీ చూడడానికి ఇది పాలరాయిలాగా తెల్లగా మెరిసిపోతుంది అనమాట. అసలు చూసిన వాళ్ళు ఎవరు కళ్ళు తిప్పుకోలేరు, అంత అద్భుతంగా చెక్కారు దీన్ని. చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు. ప్రశాంతంగా ధ్యాన మధ్యలో ఉన్న బుద్ధుడు అనమాట. ఈ జ్ఞాన ముద్రలో ఉన్నాడు కాబట్టి ఆయన్ని జ్ఞాన బుద్ధ అన్నాడట. మరి చుట్టుపక్కల వారందరూ కూడా విలేజెస్ నుంచి, ఇంకా సిటీ నుంచి ఇప్పుడే ఒక బ్యాచ్ వచ్చి వెళ్ళారు కర్నూలు నుంచేట. అందరూ వచ్చి కూడా చాలా ఒక తీర్థ ప్రజల్లాగా వచ్చి బుద్ధ విగ్రహాన్ని చూస్తున్నారు. మరి దీని పక్కనే ఆర్కియాలజికల్ మ్యూజియం ఉందట. ఆ మ్యూజియంలో చోళరాజులు వాడిన కత్తులు, మరి వాళ్ళు వాడిన వస్తువులు అన్ని కూడా ప్రిజర్వ్ చేసి ఇక్కడ ఒక మ్యూజియంలో పెట్టారట. ఆ మ్యూజియం కూడా దర్శించవచ్చు ఇక్కడ వచ్చిన వారు. మరి నెక్స్ట్ మనం అక్కడ మ్యూజియం దగ్గరికి వెళ్దాం. సో తప్పకుండా ఈ ఏరియాకి వచ్చిన వాడు తప్పకుండా అయితే బుద్ధుడి విగ్రహం చూసి వెళ్ళాలి. ఇది కృష్ణానది ఒడ్డు ఉంటుంది ఇటు పక్క. మరి ఇటు సైడ్ అంతా కూడా పిల్లలు ఆడుకోవడానికి అది కూడా చాలా ప్లేస్ ఉంది లోపల. మరి తప్పకుండా వస్తే ఈ బుద్ధుడి విగ్రహాన్ని సందర్శించండి. మనసుని ఆనందం ఆహ్లాదపరచుకోండి.